అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. మీకు పానీపూరి అంటే ఇష్టమా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఎందుకు ఇలా చెబుతున్నానో ఇప్పుడు మాట్లాడుకుందాం. సరదాగా కొంతమంది స్నేహితురాలందరూ కలిసి కూడా పానీపూరి తిందామని సాయంత్రం పూట బయటికి వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళగానే పానీపూరి అందరూ సరదాగా కూర్చొని టైం స్పెండ్ చేస్తూ ఒక 15 మంది ఫ్రెండ్స్ అందరూ కలిసి తిన్నారు. తిన్న తర్వాత ఎక్కడిదక్కడ అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళాక ఒక్కసారిగా అందరికీ వామిటింగ్స్, విరోచనాలు, ఫుడ్ పాయిజన్ అయిపోయింది. సో అందరూ కూడా హాస్పిటలైజ్డ్ అయ్యారు. సో ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణంలో జరిగింది. సో అసలు ఏం జరిగింది అని అంటే, కొంతమంది స్నేహితురాలు అందరూ కలిసి కూడా వాళ్ళు అంటే జనరల్గా మనం ఫ్రెండ్స్ అందరము ఉన్నప్పుడు ఎప్పుడైనా సాయంత్రం పూట ఏమైనా తిందామా, బయటికి వెళ్దామా అని మాట్లాడుకుంటాం కదా. సో అలాంటి ఒక సిచ్యువేషన్లోనే అందరూ ఫ్రెండ్స్ కలిసి ఏం తిందాం, బయటికి వెళ్దాం, అలా టైం స్పెండ్ చేద్దాం అని చెప్పేసి ఐజా పట్టణంలో పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఒక పానీపూరి బండి దగ్గరికి వెళ్ళి అందరూ కూడా కలిసి కట్టుగా వెళ్ళి ఎంజాయ్ చేస్తూ పానీపూరి అయితే తిన్నారు. సో తిన్న తర్వాత అందరూ కాసేపు మాట్లాడుకున్నారు. అందరూ అంత బాగానే ఉంది. ఎవరి వాళ్ళు మాట్లాడుకొని ఎక్కడెక్కడ డిస్పాచ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అందరికీ కూడా అక్కడ ఎవరైతే పానీపూరి తిన్నారో ఆ 15 మందికి కూడా వామిటింగ్స్, మోషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. విపరీతంగా కంట్రోల్ చేయలేని స్థితిలో ఒక్కొక్కరు మొత్తం కంప్లీట్ ఎనర్జీ లాస్ అయిపోయి కంటిన్యూగా వామిటింగ్స్, మోషన్స్ అవ్వటంతో వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లారు పేరెంట్స్. సో అందరికీ ఒకే రకమైన సిచ్యువేషన్ అక్కడ కనిపించింది. సో అందరూ పేరెంట్స్ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి వాళ్ళు అనుకుంది వీళ్ళు ఏం చేస్తారు, సాయంత్రం నుంచి మార్నింగ్ నుంచి ఈరోజు ఏం చేస్తారు, ఏం తిన్నారు అని చూస్తే ఈ 15 మెంబర్స్ కూడా వెళ్ళి పానీపూరి తిన్నారు. సో పానీపూరి వల్లే ఇది ఫుడ్ పాయిజన్ అయి వీళ్ళకి ఇలా జరిగింది అని చెప్పేసి పేరెంట్స్ అందరూ కూడా ఒక నిర్ధారణకి రావడం అయితే జరిగింది. సో అందరూ కలిసి కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇవ్వగానే పోలీసులు కూడా ఒక ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. సో దాంట్లో ఏం తెలిసింది అని అంటే, ఆ పానీపూరిలో ఒక కలుషితమైన వాటర్ కావచ్చు, కలుషితమైన తినే పదార్థాలన్నీ కూడా లో క్వాలిటీవి కలపటం వల్ల వాళ్ళకి అందరికీ కూడా ఇది అరగక ఫుడ్ పాయిజన్ అయిపోయింది. సో చాలా క్రిటికల్ సిచ్యువేషన్కి వెళ్ళి కూడా ఎవరికి ఏం అవ్వకుండా చాలా సేఫ్గా అయితే ఉన్నారు ఆ స్టూడెంట్స్ అందరూ. అది చాలా సంతోషకరమైన విషయము. కానీ ఒకవేళ అలా కాకుండా ఏదైనా జరగరాంది జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఇక్కడ? సో ఇదంతా చూసిన తర్వాత కూడా పేరెంట్స్ అందరూ చాలా సీరియస్ అయ్యారు. చాలా సీరియస్ అయిపోయి పోలీసులకు చెప్తున్నారు అక్కడ ఉన్న అన్ని పానీపూరి బండ్లు కావచ్చు, ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, చాలా ఫుడ్ కోర్ట్స్ కావచ్చు, అక్కడ ఉండే స్ట్రీట్ ఫుడ్ కావచ్చు, అన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఒక డ్రైవ్ చేయాల్సిందే మీరు. ఇలా జరిగితే ఇప్పుడు కాబట్టి ఒక దేవుడి ఆశీర్వచనం వల్ల, దేవుడి దయ వల్ల అందరికి ఏం కాకుండా ఒక బయటపడ్డారు, ఏం అవ్వకుండా బయటపడ్డారు. కానీ జరగరాంది జరిగితే ఏంటి పరిస్థితి అని చెప్పేసి పేరెంట్స్ అందరూ కూడా 15 మెంబర్స్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేరెంట్స్ కూడా పోలీసులకి సీరియస్గా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ ఏరియా మొత్తం మీరు డ్రైవ్ చేయాల్సిందే, ఎవరెవరు ఏమేమి అమ్ముతున్నారు, ఎవరెవరు లో క్వాలిటీ అమ్ముతున్నారని ఖచ్చితంగా మీరు చెక్ చేయాల్సిందే అని చెప్పేసి వాళ్ళని అడగడం జరిగింది. సో పోలీసులు కూడా ఆ ఏరియాలో ఎవరైతే ఉన్నాయో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉంటారు కదా, వాళ్ళకి కూడా సంప్రదించడం జరిగింది. వాళ్ళు కూడా తొందరగా డ్రైవ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. కానీ ఈ సిచ్యువేషన్ కనుక మనం మాట్లాడుకుంటే, జనరల్గా మనం ఎటైనా వెళ్ళినప్పుడు అంటే కాలేజ్ స్టూడెంట్స్ లేకపోతే ఈవెన్ స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఇంతకుముందు జనరేషన్లో అయితే స్కూల్కి వెళ్ళే పిల్లలకి పానీపూరి తినడం అంటే చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మనీ అడిగి వాళ్ళు ఇప్పిస్తే తీసుకోవడము అలాంటిది. జస్ట్ పానీపూరి అనేది ఇంతకుముందు చాలా తక్కువ కాస్ట్ ఉండేది, అయినా కూడా పేరెంట్స్ పర్మిషన్తోనే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్ అంతా మారిపోయింది. ఒక్కొక్కరికి ఖచ్చితంగా పాకెట్ మనీ ఉంటుంది. ఈవెన్ స్కూల్ స్టూడెంట్స్కి కూడా ఫోన్ ఉంటుంది ఈ జనరేషన్లో. సో వాళ్ళకి చాలా ఈజీ, వెళ్ళిపోయి రోడ్ సైడ్ ఏదంటే అది తినేయడం అనేది చాలా ఈజీ ఈ డేస్లో. సో అలాంటప్పుడు పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా పేరెంట్స్దే. సో వాళ్ళు ఏది పడితే అది తినేసి ఏది పడితే అది ఎక్కడైనా సరే, మెయిన్గా బేకరీ ఫుడ్స్లో కావచ్చు, జంక్ ఫుడ్స్ అంటే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో కావచ్చు, లేకపోతే స్ట్రీట్ ఫుడ్స్లో చాలా మట్టుకు కల్తీ నూనె అయితే ఖచ్చితంగా వాడతారు. ఏది వాడినా వాడకపోయినా కల్తీ నూనె అయితే వాడతారు. సో ఇలాంటి కేసెస్లో అది తింటే ఏం జరుగుతుంది, ఎలాంటి లాస్ వస్తుంది, మన బాడీకి ఎలాంటి హాని జరుగుతుంది అనేది ఫస్ట్ చిన్నప్పటి నుంచే గైడ్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులది.
సరే మనం ఎంత గైడ్ చేసినా, ఈవెన్ మనమైనా సరే, మనం మాట్లాడుకున్నట్టు మనమైనా సరే ఎటన్నా ఈవినింగ్ టైం ఎటన్నా ఫ్రెండ్స్కి వెళ్ళాలి, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలి అని అంటే ఇలా పానీపూరి దగ్గరకో లేకపోతే ఏ ఫాస్ట్ ఫుడ్కో లేకపోతే నార్మల్ కెఫే కన్నా వెళ్తాం నార్మల్గా. సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు బిజినెస్లో కక్కుర్తి పడి లో క్వాలిటీ ఐటమ్స్ వాడి, లో క్వాలిటీ అన్ని కలుషితమైన ఒక వాటర్ వాడి ఇలా చేస్తే లాస్ అవ్వాల్సింది మనమే. సో నేనేం చెప్తున్నాను అని అంటే, తినాలి తినకూడదు, కానీ మనం ఎక్కడ తింటున్నాము, అక్కడ ఎంత పరిశుభ్రంగా ఉంది, ఆ వేసేవాడు ఎలా వేస్తున్నాడు, వాడు ఒక నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నాడా లేదా, అది హెల్దీ ఫుడా కాదా. తినండి, తినొద్దని చెప్పట్లేదు, నెలకొకసారి అలా తినడం తప్పు కాదు, కానీ మనం తినే ఫుడ్ ఎక్కడ తింటున్నాం, అది ఎంతవరకు క్వాలిటీ. పానీపూరిలో కూడా క్వాలిటీగా దొరికే ప్లేసెస్ చాలా ఉంటాయి, అది మనం రికగ్నైజ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ సిచ్యువేషన్ అంతా జరిగింది పాత బస్ స్టాండ్ దగ్గర అని అంటున్నాము. ఆ ఏరియా అంతా చూస్తే కూడా అస్సలు నీట్గా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఏరియా అంతా అస్సలు నీట్గా లేదు చూస్తే కూడా. సో అలా నీట్నెస్ లేని, నీట్నెస్ మెయింటైన్ చేయని వాళ్ళ దగ్గర తింటే నిజంగా మన హెల్త్కి మనమే హామ్ చేసుకున్నట్టు. నేను ఇక్కడ ఒకటి చెప్తున్నాను, నువ్వే తినమని చెప్తున్నావు ఏంటి అని మీరు అనుకోవచ్చు. మనం తినకుండా ఆపడం నిజంగా మన తరం కూడా కాదు, ఎవరి తరం కాదు. కానీ తినండి, నెలకొక్కసారి అలా తినండి, ఫైన్. కానీ నీట్నెస్ ఉన్న చోట చూసి, మన హెల్త్ మీద మనకి కాన్షియస్నెస్ ఉండాలి, చూసి తినండి. ఎక్కడ హెల్దీ ఫుడ్ దొరుకుతుంది, ఎక్కడ క్వాలిటీ ఫుడ్ దొరుకుతుంది. మన ఏరియాలో మనం కొన్ని సంవత్సరాలుగా ఉంటాం కాబట్టి అక్కడ ఏరియాలో ఎవరెవరు ఏం ఫుడ్ అమ్ముతారు అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. సో తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రమే తినండి, నేను అది చెప్తున్నాను. తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రమే తినండి, రెగ్యులర్ గా తినకండి. రెగ్యులర్ గా ఇలాంటి ఏ ఫుడ్స్ తినడం కూడా హెల్త్ కి మంచిది కాదు. క్రేవింగ్ వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి, నెలకొకసారో 2 నెలలకు ఒకసారో తినండి, అది కూడా తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రమే తినండి. సో ఎట్టకేలకి ఈ కేసుకి సంబంధించి అయితే ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు మంచిగా కోలుకుంటున్నారు. ఎవరికి కూడా ఎలాంటి సివియర్ హామ్ అయితే ఏం కాలేదు. క్రిటికల్ సిచ్యువేషన్కి వెళ్ళి కూడా ఇప్పుడు మెల్లిమెల్లిగా కోలుకోవడం అయితే జరిగింది. సో ఈ కేసుని పోలీసులు కన్సిడర్ చేసి ఖచ్చితంగా ఆ ఏరియా మొత్తంలో కూడా ఎవరైతే ఆ ఫుడ్ పాయిజన్ కి రీజన్ అయ్యారో వాళ్ళని అయితే కస్టడీకి తీసుకున్నారు. ఎలాంటి కలుషితమైన కల్తీ ఫుడ్ ఏమేం కలిపి చేశాడు అనేది కంప్లీట్ గా ఇన్వెస్టిగేట్ అయితే చేస్తున్నారు. సో ఆ ఏరియా పాత బస్ స్టాండ్ ఏరియాకి సంబంధించి ఐజో పట్టణంలో కూడా కంప్లీట్ ఫుడ్ సేఫ్టీ అధికారులందరూ కలిసి కూడా ఒక డ్రైవ్ నిర్వహించాలని కూడా ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టుగా మనకి తెలుస్తోంది. సో ఈ డ్రైవ్ నిర్వహిస్తే కనుక నిజంగా ఆ ఏరియాలో ఇంకా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండటానికి కూడా మంచి జరుగుతుంది అనమాట. సో ఇదైతే మీరు దృష్టిలో పెట్టుకోండి. పానీపూరి అంటే నిజంగా అసలు ఇష్టపడని వాళ్ళు ఉండరేమో, అందరికీ ఇష్టమే, కానీ తినండి, మీకు తెలిసిన ప్లేస్ లో క్వాలిటీ చూసుకొని తినండి, ఎక్కడ పడితే అక్కడ తినకండి. అదనమాట ఈ కేసు చూసాక నేను చెప్పాలనుకుంది. సో ఇది మొత్తం చూసాక అసలు మీకు పానీపూరి అంటే ఇష్టమా, మీరు నిజంగా క్వాలిటీ చెక్ చూస్తారా లేదా, అసలు మీ ఒపీనియన్ ఏంటి, తప్పకుండా కమెంట్ చేయండి.